ఇంతకు ముందు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, బ్లడ్ క్యాన్సర్స్ అనేవి మేము పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటామండి. బ్లడ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది డెఫినెట్లీ హై కంపేర్ టు అదర్ క్యాన్సర్స్. మొదట్లో కూడా దాని గురించి మాట్లాడుకున్నాము. ఇంతకు ముందు కాలంతో కంపేర్ చేస్తే ఇప్పుడు యాక్చువల్లీ దాని సినారియో మచ్ బెటర్ ఉంది. ఇంతకు ముందు దాన్ని రికగ్నైజ్ చేసేది కూడా చాలా కష్టంగా ఉండింది. ఇది ఇన్ఫెక్షన్ అని, సెప్సిస్ అని, ఫీవర్ లాగా ట్రీట్ చేస్తూ అది చాలా రోజుల తర్వాత హై రిస్క్ నేచర్లో మనకు ప్రజెంట్ అవ్వడము, వాటి ట్రీట్మెంట్ రిజల్ట్స్ అనేవి ముందుగా తొందరగా వచ్చారంటే ట్రీట్మెంట్ రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి. అలా కాకుండా కొద్దిగా లేట్గా వచ్చారంటే, కాంప్లికేటెడ్ అయ్యి వచ్చారంటే ట్రీట్మెంట్ రిజల్ట్స్ అనేవి డెఫినెట్గా తగ్గిపోతాయి. సో అలాంటి సినారియోస్ ఇంతకుముందు చూసేవాళ్ళమండి. బట్ ఇప్పుడు జనరల్ పబ్లిక్కి కానివ్వండి, ఈవెన్ పెరిఫరల్ సెంటర్స్లో ఉన్న ట్రీటింగ్ డాక్టర్స్కి, ఫిజిషియన్స్కి కానివ్వండి, హెల్త్ కేర్ వర్కర్స్కి కానివ్వండి, అవేర్నెస్ అనేది పెరగడం ద్వారా దే ఆర్ సెండింగ్ ద కేసెస్ ఎర్లీ. దట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ వాట్ వీ నోటిస్డ్. అండ్ ఇంతకుముందు బ్లడ్ క్యాన్సర్స్ అనేవి ఆర్థరైటిస్ లాగా, ఇప్పుడు బోన్ పెయిన్స్, వాకింగ్ డిఫికల్టీ, జాయింట్ స్వెల్లింగ్స్ ఇలాగా కూడా ప్రజెంట్ అవుతాయి బ్లడ్ క్యాన్సర్స్. అలాంటప్పుడు ఇంతకుముందు మనకు కొంతమంది ప్రీవియస్లీ మనం ఒక 5-10 years బ్యాక్ చూసామనుకోండి, అది ఆర్థరైటిస్ లాగా ట్రీట్ చేసి కొద్ది రోజులు మెడికేషన్స్ ఆర్థరైటిస్ కోసం యూజ్ చేసి ఆ తర్వాత అది కొద్దిగా కాంప్లికేట్ అయిన తర్వాత వచ్చిన సినారియోస్ అనేవి ఇంతకుముందు చూసామండి. కాకపోతే ఈ మధ్య అలాంటి సినారియోస్ బాగా తగ్గాయి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ ఐ షుడ్ సే. అండ్ అదర్ దాన్ దట్ ఇప్పుడు మనకి ఇంతకుముందు మనకు ట్రాన్స్ప్లాంటేషన్ అవగాహన కూడా చాలా తక్కువ ఉండింది. ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అది హై రిస్క్, దానికి వెళ్తే లైఫ్ అనేది చాలా కష్టము, లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ బ్యాడ్గా ఉంటాయి, ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు కాంప్లికేషన్స్ ఎక్కువగా వస్తాయి, హెవీ ఎక్స్పెన్సెస్ అన్న ఇది కూడా ఉండింది బిలీఫ్ అనేది జనరల్ పబ్లిక్లో. బట్ ఇప్పుడు డెఫినెట్గా కంపేర్ టు ఎర్లియర్ ట్రాన్స్ప్లాంటేషన్ టెక్నిక్స్ కానివ్వండి, సపోర్టివ్ కేర్ కానివ్వండి, సెంటర్స్లో ఉండే ఫెసిలిటీస్ కానివ్వండి, అండ్ ట్రాన్స్ప్లాంట్ యూనిట్స్ని డిజైన్ చేసేది రికమెండేషన్స్ కానివ్వండి, 10 గ్లోబల్ రికమెండేషన్ నార్మ్స్ ఉంటాయి, వాటి ద్వారా డిజైన్ చేసే విధానం కానివ్వండి, ఇవన్నీ మనకు డెఫినెట్గా అడ్వాన్స్ అవ్వడం ద్వారా, ఇంప్రూవ్ అవ్వడం ద్వారా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ కేసెస్ ఎక్కడైతే అవసరం పడుతుందో వాటన్నిటికీ మనము ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా క్యూర్ రేట్ అనేది కూడా అందిస్తూ ఉన్నాం. సో దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ హ్యాస్ ఎవాల్వ్డ్ ఇన్ లాస్ట్ 10 years. అండ్ ఇంతకుముందుతో కంపేర్ చేస్తే మనకి హ్యాప్లో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మిస్ మ్యాచ్, హాఫ్ మ్యాచ్ 5/10 ఆర్ అదర్ మిస్ మ్యాచెస్ లైక్ 9/10 ఆర్ అదర్ హ్యాప్లోస్ లైక్ 6/10 అంటే మిస్ మ్యాచ్ ఆర్ హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే సినారియో అనేది కంపేర్ చేస్తే ముందుతో ఇప్పుడు చాలా బెటర్ అయిందండి. ఇంతకుముందు హ్యాప్లో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే హాఫ్ మ్యాచ్తో చేయాలంటే డెఫినెట్గా పీపుల్ యూస్ టు థింక్ ట్వైస్, ఓకే కాంప్లికేషన్స్ ఆర్ మోర్ అని. బట్ ఇప్పుడు ఆ కాంప్లికేషన్స్ ఎలా రికగ్నైజ్ చేయాలి, ఎలాగ ట్రీట్ చేయాలి అన్నది అండర్స్టాండింగ్ అనేది, ఈ లెర్నింగ్ కర్వ్ అనేది బెటర్గా ఉంది. కాబట్టి డెఫినెట్లీ అలాంటి కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్, అడ్వాన్స్ ప్రొసీజర్స్ అన్నీ కూడా వేరియస్ సెంటర్స్లో జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి డిఫరెన్సెస్ అనేది కంపేర్ టు అర్లియర్ ఇప్పుడు చూస్తున్నామండి.